నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవర గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. సౌభాగ్యమ్మకి లక్ష్మమ్మ అంటే వైఎస్ లక్ష్మి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో ఆవిడ తల్లి ఒక లెటర్ రాశారు, బహిరంగ లెటర్. అందులో ఏముందంటే ఇప్పుడు మీరు మనోవేదన గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మరి జగన్ని ఒంటరి చేసినప్పుడు, వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు, కాంగ్రెస్ ఆయన్ని ఒంటరి చేసినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అంటే దొంగ మీలోనే ఉన్నారు, దొంగని హత్య నేరం నా కొడుకు పైన మోపుతున్నారు, కానీ దొంగ మీలోనే ఉన్నారు, వాళ్ళని మీరు ఎలా పట్టుకోగలరు, మీతో పాటు దొంగని పట్టుకోమంటే ఎలా పట్టుకుంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆవిడకి సబ్జెక్ట్ ఎంతవరకు తెలుసో తెలియట్లేదు, కానీ లక్ష్మమ్మ గారికి ఏంటంటే, సరే నీ కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, అందుకని నువ్వు ఇలా మాట్లాడచ్చు. సో రాజకీయం వేరు, హత్య చేయటం వేరు, డిఫరెన్స్ రెండు రకాలు ఉంటుంది. సో రాజకీయాలు అప్పుడు ఎవరు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తారు, ఏ పార్టీలో అయినా కూడా ఉంటారు. సో అది రాజకీయంగా చూసుకునే విషయాలు వేరు. సో ఇక్కడ హత్య జరిగింది, హత్యను గురించి మాట్లాడుతున్నారు. సో మళ్ళీ తర్వాత వాళ్ళు పిలిస్తేనే ఆయన వివేకానంద రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు కదా, ఆయన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళాడు కదా, వాళ్ళకి అందరూ కలిసి ఉండబట్టేగా వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు పిలవబట్టే వెళ్ళాడు కదా. సో అవి తర్వాత కలిసిపోయారు కదా, అవైతే సరే. కానీ అక్కడ జరిగింది ఏంటి? హత్య. ఆయన ఎవరు చంపారు అనేది ఇది. సరే, అన్ని రోజులు అక్కడ దొంగను పట్టుకోవట్లేదు అని మాట్లాడినప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు? ఆయన ఒక ఎంపీ హోదాలో ఉన్నాడు కదా. సో ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నువ్వు ఈరోజు ఎవరికైతే వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డికి, ఆయన రాష్ట్రానికి సీఎం కాడా? సో ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు? ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డికి వకాల్తా తీసుకొని మాట్లాడుతుందని అంటే అవినాష్ రెడ్డి ఎలాగో జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేస్తున్నాడు. సో మనం కూడా అదే చేద్దాం. ఆవిడ కూడా మొన్న సిబిఐ వచ్చినప్పుడు హాస్పిటల్ డ్రామా ఇవన్నీ మనం చూసాం కదా. హాస్పిటల్లో ఉండటం అనేది, అక్కడికి అరెస్ట్ చేయకూడదు, నా తల్లిని చూసుకోవటానికి నేనే ఉండాలి అనటం, ఈవిడికి ఏదో సివియర్ పెయిన్ అన్నట్టు, ఇవన్నీ కూడా ఇంకొంచెం అయితే ఈవిడికి ఇంకేం జరిగేదో కూడా తెలియదు మనకు. అక్కడ వివేకానంద గారి హత్య జరిగింది, ఆ హత్యను గురించి మాట్లాడుతున్నాం. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియపరచాలి. తెలియపరచడానికి గవర్నమెంట్ ఎవరిది, సీఎం హోదాలో ఉండే వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పటి వరకు బయట రావట్లేదు, 5 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అనేది చెప్పమనే కదా ఇక్కడ అడుగుతున్నాం. కానీ దానికి ఎందుకు మీరు ఈ లెటర్లు రాసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తుంటే, నిన్న సౌభాగ్యమ్మ గారు అదే అన్నారు, మీ చిన్నాన్న అనే విషయం కన్నా కూడా నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా దాన్ని నువ్వు నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం నీకుంది, నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఆవిడ అక్కడ క్వశ్చన్ చేశారు. కానీ దానికి సమాధానం ఇది కాదు కదా. సో ఇప్పుడు ప్రజలకి ఏంటి, ఎవరు చంపారు, ఎట్లా చంపారు, ఎందుకోసం చంపారు, ఇదైతే తెలియాల్సిన అవసరం ఉంది. సో దానిలో ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ఆ కుమ్మక్కైన వాళ్ళకి ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో అతని పేరు చేర్చారు, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. సో బెయిల్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అంటారు, ఛార్జ్షీట్లో అతని పేరు ఉంది కూడా అంటారు. లేరని నిరూపించుకోవటానికి టైం పట్టచ్చు, ఒకవేళ లేకుండా ఉంటే టైం టేకింగ్ అవ్వచ్చు. కానీ మీరు ఎందుకు ఆ రోజు అక్కడ ఉన్నారు? సో దాన్ని రవీంద్రనాథ్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు కదా, అక్కడ వాళ్ళు నరుకుతూ ఉంటే, రక్తం తుడుస్తూ ఉంటే అమాయకంగా అక్కడ ఉన్నాడు అనేది చెప్తున్నాడు కదా. బహిరంగ స్టేజ్ మీద ఆయనే అలా చెప్పినప్పుడు ఈ లక్ష్మీదేవి గారు అంటే ఆవిడ ప్రస్తావించింది ఓన్లీ ఆవిడ కొడుకు కోసం ఆవిడ మాట్లాడినట్టే ఉంది. కానీ అక్కడ ఎక్కడ కూడా ఆవిడ ఒక న్యాయానికో లేకుండా ఉంటే నిజంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్ చేయడానికో అట్లాంటివి ఏం మాట్లాడినట్లేదు. ఆవిడ ఓన్లీ వాళ్ళ కొడుకు కోసం వకాల్తా తీసుకొచ్చింది. సరే, నువ్వు ఇన్ని చెప్తున్నావు, దానికన్నా మీకన్నా ముందు షర్మిల గారు కదా అక్కడ, అవినాష్ రెడ్డి నెక్స్ట్. సో స్టార్టింగ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి, రోడ్ల మీద కూర్చున్న దగ్గర నుంచి ప్రతి దానిలోనూ షర్మిల గారు ఉన్నారు కదా. అలాంటప్పుడు ఆవిడకి ఎట్లా ద్రోహం చేశారు అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. సో ఇప్పుడు ఓన్లీ అవినాష్ రెడ్డి ఇంపార్టెంట్ ఆ పార్టీకి, షర్మిల గారు కాదా? పార్టీ పెట్టే రోజు తను లేరా? తను 3200 కిలోమీటర్లు తను తిరిగినప్పుడు మీరందరూ తనని గొప్పగా ఇచ్చేయలేదా? సో ఆవిడ లేకపోతే పార్టీయే లేదు.
వైసీపీ పార్టీయే లేదు, ఆయన జైల్లో వెళ్ళి కూర్చునేవాడు. సో ఇక్కడ చూసుకున్నది ప్రజల్లో తిరిగే వాళ్ళు ఎవరు? ఆ లెగసీని, రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేసింది ఎవరు? షర్మిల గారే కదా. సో ఆవిడే ప్రజల్లోకి వెళ్ళింది కదా. తర్వాత విజయమ్మ గారు వెళ్ళారు కదా. సో ఏదేమైనా కూడా ఆవిడ స్పీచెస్ ఇవ్వటమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైల్లో ఉన్నప్పుడు మొత్తం పార్టీ గురించి తను చెప్పుకుంటూ తిరగటమే కానివ్వండి, వాళ్ళ అన్న గురించి కానివ్వండి, ఈ అక్రమ కేసు అంటమో కానివ్వండి, 43,000 కోట్ల గురించి తను ఏదో ఒకటి తనకు వాళ్ళకు తోచినది వాళ్ళకు చేయాలనుకున్నది ఏదో చెప్పటం జరిగింది. సరే అది నిజమా అబద్ధం అనేది రేపు పొద్దున కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ అప్పుడు పార్టీని నిలబెట్టింది ఎవరు? ఖచ్చితంగా షర్మిల. సో నువ్వు ఇప్పుడు ఆవిడనే పక్కకు నెట్టినప్పుడు దాని గురించి కూడా లెటర్లో పేర్కొని ఉంటే బాగుండేది. సో దాన్ని ఎందుకు చెప్పట్లేదు? మీరు షర్మిల ప్లేస్ని మీరు కబ్జా చేయడానికి వచ్చినట్టే కదా. ఆడ వివేకానంద రెడ్డి గారు ఆయన చనిపోయే ముందు వరకు కూడా షర్మిల గారిని ఎంపీగా తీసుకురావాలనేది ఆయన కోరిక. చివరి కోరిక కూడా అదే అని అంటున్నారు అందరూ. కానీ అక్కడ మీరు షర్మిల గారిని ప్లేస్ని మీరు ఆక్యుపై చేశారు కాబట్టి షర్మిల గారి గురించి అక్కడ ఏం మీరు మాట్లాడటం లేదు. చిన్నవాడిని అమాయకుని చేసి మాట్లాడుతున్నారు అన్నట్టు అదే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అది ఖచ్చితంగా మనకు కనపడుతూనే ఉంది. ఓకే. అండ్ ఇది కూడా ఒక మాట అన్నారు ఏంటంటే, గులకరాయితో కొట్టిన వాళ్ళని దొరికిండ్రు కానీ గొడ్డలితో నరికిన వాళ్ళు దొరకలేదు ఇంతవరకు ఈ 5 ఏళ్లలో అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. ఈవెన్ ప్రజలు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే ఒక చిన్న రాయితో అది ఎట్లా తగిలింది అనేది సెకండరీ, కానీ అతన్ని పట్టుకున్నారు. కానీ ఇక్కడ గొడ్డలితో చంపిన ఎంపీ క్యాండిడేట్ని ఆల్రెడీ ఎంపీగా వర్క్ చేసిన వాళ్ళు, ఒక పార్టీకి అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు, ఆయనని చంపిన వాళ్ళు మాత్రం దొరకబట్టట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. మీరేమంటారు? ఖచ్చితంగా అక్కడ గులకరాయిది వచ్చి జరగలేదు ఇన్సిడెంట్. ఎవరినో ఒకళ్ళని పట్టుకెళ్ళి వేయాలనే ఒక ఇన్సిడెంట్తో చేసిన పని అది. సో ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఛేదించాలంటే ఎంతసేపు? ఎందుకు చేయట్లేదు అంటే అందరూ బయట వస్తారు. ఎవరైతే వీళ్ళందరూ కలిసి చేశారో వీళ్ళందరి పేర్లు బయట వస్తాయి కాబట్టి అప్పటి వరకు అయితే అవినాష్ రెడ్డిని అయితే ఖచ్చితంగా కాపాడుతూ వస్తున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే అవినాష్ రెడ్డిని కాపాడటమే ధ్యేయంలాగా ఆయన సీఎం పదవి కూడా అందుకే వాడుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి దోషుల్ని కాపాడుతూ నిర్దోషులనేమో వాళ్ళని చెల్లెల్నే కానివ్వండి వాళ్ళని బహిరంగ సభలో అనరాని మాటలే అంటాం కానీ చేయరాని పనులు అంటే చేయకూడని డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అంటే గులకరాయి ఇష్యూసే కానివ్వండి, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీదే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, కుటుంబాన్ని తీసుకొచ్చి చెల్లెళ్ళైన వాళ్ళని తీసుకొచ్చి రోడ్డును పడేసి మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ ప్రజలు ఏమీ హర్షించరండి. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే టైం అయితే దగ్గరలో ఉంది. లక్ష్మమ్మ గారు ఏదైతే అనుకున్నారో అదైతే ఏమీ నెరవేరదు. ఆవిడ ఓన్లీ వాళ్ళ కొడుకు గురించి సింపతి క్రియేట్ చేద్దామని మాట్లాడింది కానీ ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. ప్రతిదీ అందరికీ తెలుసు ఎలా జరిగింది ఏం జరిగిందని. దానిలో షర్మిల గారిని కూడా మెన్షన్ చేసి ఉంటే దాని విషయం వేరుగా ఉండేది. సో ఖచ్చితంగా అక్కడ షర్మిల గారిని గురించి ఎక్కడా ఏది మెన్షన్ చేసినట్టు లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు మాట్లాడిన మాటలుగానే ఉన్నాయి ఇవి. ఓకే మేడం, థ్యాంక్ యూ.